ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎవరి గురించి అంటే గనక, ఈయన అసలు పేరు కంటే ఇంటి పేరుతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. అంటే అందరికీ తెలిసారు. అలాగే ఏ పాత్ర ధరించినా పరకాయ ప్రవేశం చేసేవారు. అంటే వేరొకరి బాడీలోకి ఈయన వెళ్ళినట్టయితే నటించేవారు. ఆ క్యారెక్టర్‌కి ప్రాణం పోసేవారనమాట. నిజంగానే ఆ క్యారెక్టర్ ఉందా? అనేలాగా మనకే అనిపిస్తూ ఉంటుంది. సో, ఇంకెవరో కాదండి మన గుమ్మడి గారు. మరి ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అని కింద ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి ఒకసారి ఆ కాలంలోకి వెళ్ళొద్దాం. గుమ్మడి గారి స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని రావికంపాడు. ఈయన ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి బసవయ్య గారు, అలాగే తల్లి బుచ్చమ్మ గారు. ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లి ఉన్నారు. కుటుంబ సభ్యుల ఆప్యాయతానురాగాల మధ్య గారాబంగా గుమ్మడి గారి జీవితం గడిచింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన కారణంగా బంధాలు, అనుబంధాలు అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం కలిగింది. ఉమ్మడి కుటుంబం వాతావరణంలో పెరిగిన గుమ్మడి గారి జీవితం ఆయన నట జీవితంలో ప్రతిఫలించి సాత్విక పాత్రలో ఆయన జీవించడానికి సహకరించింది. ఆయన తండ్రి బసవయ్య గారు, అలాగే పెదనాన్న నారయ్యలు రక్త సంబంధంతోనే కాకుండా స్నేహబంధంతో కూడా కలిసిమెలిసి ఉండేవారని గుమ్మడి గారి మాటల్లో తెలుస్తుంది. గుమ్మడి గారి ప్రాథమిక విద్య నుంచి అలాగే హై స్కూల్ వరకు మొత్తం అంతా కూడా వాళ్ళ ఊరు అదేనండి రావికంపాడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్లూరు పాఠశాలలో జరిగింది. అక్కడ ఆయన SSLC వరకు చదివారు. ఈ దశలోనే తమ ఊరిలో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఉపన్యాసంతో ప్రభావితుడై ఆయన కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితుడయ్యారు. కమ్యూనిస్టు సాహిత్యం చదువుతూ స్నేహితులతో చర్చిస్తూ ఉన్న ఆయన భావాలకు ఆందోళన చెందిన పెద్దవారు ఆ ఊరి మునసబు దొడ్డపనేని బుచ్చిరామయ్యను ఆశ్రయించి అతని మనసు మార్చారు. అయినా వారికి గుమ్మడి గారి మీద సరైన విశ్వాసం కుదరలేదన్నది వాస్తవం. వివాహానంతరం గుమ్మడి గారు గుంటూరు హిందూ కళాశాలలో చేరడానికి ఆయనతో పాటు వెళ్ళిన పెద్దవారు గుమ్మడి కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడై ఉన్నాడని, అందువలన కళాశాలలో సీటు ఇవ్వవద్దని అభ్యర్థన చేయడం వారికి గుమ్మడి గారి మీద విశ్వాసం కలగలేదన్నదానికి నిదర్శనం. స్వాతంత్ర పోరాట వీరుడైన కళాశాల ప్రిన్సిపాల్ తమ విద్యార్థుల్లో చాలామందికి రాజకీయ ప్రవేశం ఉన్నదని, తాము వారిని సరైన త్రోవలో నడిపించగలమని పెద్దలకు నచ్చజెప్పి కళాశాలలో చేర్చుకున్నారు. గుమ్మడి గారు SSLCలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైనప్పటికీ కూడా తర్వాత గుంటూరు హిందూ కళాశాలలో మిగతా చదువు పూర్తి చేయాలి అనుకున్నారు. అయినప్పటికీ పెద్దవాళ్ళు ఈయన కమ్యూనిస్టు వైపు మొగ్గు చూపడంతో ముందుగా వివాహం చేస్తే అన్నీ సర్దుకుంటాయని వివాహం వైపు అడుగులు వేశారు. అప్పటికి మన గుమ్మడి గారి వయస్సు 17 సంవత్సరాలు కావడం విశేషం. పెద్దల వివాహ ప్రయత్నాన్ని వద్దని వారించగలిగిన వయస్సు కానీ మానసిక పరిపక్వత కానీ లేని ఆ వయసులో ఆయన వివాహం 1944లో పెద్దల సమక్షంలో నాయనమ్మకు అమ్మమ్మ అయిన 103 సంవత్సరాల వృద్ధురాలు నాయనమ్మ, అమ్మమ్మ వంటి పెద్దల ఆశీర్వచనంతో లక్ష్మీ సరస్వతి గారితో జరిగింది. అత్త వివాహానంతరం అతను విద్యాభిలాషను గమనించి గుంటూరు హిందూ కాలేజీలో ఉన్నత విద్యాభ్యాసానికి సహకరించారు. అత్త సహకారంతో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్ వరకు చదువు సాగింది. ఆయన సహవిద్య ప్రముఖ చలనచిత్ర నటి సీనియర్ శ్రీ రంజని కుమారుడైన ఎం మల్లికార్జున సహచర్యంతో ఆయనలో కలిగిన విపరీత చలనచిత్ర మోహం వలన ఇంటర్ పరీక్షలో అపజయం ఎదురైంది. ఈ అపజయంతో అవకాశం లభించిన పెద్దలు అతను వెనుకకు పిలిచి వ్యవసాయ పనులను అప్పగించారు. అంతటితో ఆయన విద్యార్థి జీవితం ఒక ముగింపుకు వచ్చింది. మరి అప్పట్లో తెలిసిందే కదండి, చాలామంది అయితే నాటక రంగం వైపు మొగ్గు చూపేవారు. మరి అలాగే మన గుమ్మడి గారు కూడా నాటక జీవితం అనేది మొదలుపెట్టారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. గుమ్మడి వెంకటేశ్వరరావు గారి రంగస్థల జీవితం యాదృచ్ఛికంగా జరిగింది. ఆయన 8వ తరగతి చదువుతున్న రోజుల్లోనే ఉపాధ్యాయుని ఆదేశంతో పేదరైతు అన్న నాటకంలో వయోవృద్ధుడైన పేదరైతుగా నటించారు. ఆ నాటకంలో ఆయన నటనకు ఒక గుర్తింపు లభించింది. అలా ఆయన రంగస్థలం వైపు అడుగులు వేశారు. విద్యాభ్యాసం ముగించి గ్రామానికి తిరిగి వచ్చి వ్యవసాయ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీరిక లభించినప్పుడల్లా
గ్రామ గ్రంథాలయంలో పుస్తకాలను చదవటం అలవాటుగా ఉండేది. పుస్తకాలంటే ఆయనకు విపరీతమైన ఆసక్తి ఉండేది. ఒకసారి ఆయన వీరాభిమన్యు నాటకం చదవడం జరిగింది. ఆ కాలంలో నాటకాలంటే పద్యాలు అధికం, వచనం కొంచెంగా ఉండేది. కానీ ఈ నాటకంలో వచనం అధికంగా ఉండడం ఆయనకు ఆసక్తిని కలిగించింది. కొంతమంది స్నేహితులను కూర్చుకొని సొంత ఖర్చుతో ఆ నాటకాన్ని రంగస్థలానికి ఎక్కించి అందులో తాను దుర్యోధనుడి పాత్రను అభినయించారు. ఆ నాటకానికి లభించిన ప్రాచుర్యం ప్రముఖ దుర్యోధన పాత్రధారి మాధవపెద్ది వెంకట్రామయ్య వరకు చేరింది. ఒకసారి అతను మాధవపెద్ది వెంకట్రామయ్య స్వయంగా పిలిచి ఆయనకు దుర్యోధన పాత్రకు ఎలా మెరుగు పెట్టాలో నేర్పించి అబ్బురపరిచారు. ఆ తరువాత వారిరువురికి పెరిగిన పరిచయం మాధవపెద్ది వెంకట్రామయ్య గారి నాటకంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి దుర్యోధన పాత్ర వహించి, మాధవపెద్ది వెంకట్రామయ్య కర్ణ పాత్ర వహించి నటించే వరకు వచ్చింది. ఆ నాటకంలో నటించిన అనంతరం ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావు గారితో నాటకం బాగా చేసావు, కానీ నాటకంలో నటించడానికి కావలసిన ఆంగికాభినయం కంటే సాత్వికాభినయం అధికంగా ఉంది. చలనచిత్రాల్లో ప్రయత్నిస్తే అభివృద్ధిలోకి వస్తావు అని సలహా ఇచ్చారు. ఆ తర్వాత గుమ్మడి గారి మనస్సు చలనచిత్ర రంగం వైపు మొగ్గింది. మరి అలాంటి పెద్ద యాక్టర్స్ చెప్తే ఆటోమేటిక్గా మనకే అనిపిస్తూ ఉంటుంది కదా, మనం కూడా సినిమాల్లోకి వెళ్ళాలి అని. సో అలాగే మరి గుమ్మడి గారు కూడా ఆయన సినిమాల్లోకి వెళ్ళడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా తెలుసుకుందాం రండి. చలనచిత్రాల మీద గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి ఉన్న విపరీతమైన మోహానికి మాధవపెద్ది వెంకట్రామయ్య గారి మాటలు తోడయ్యాయి. ఆ సమయంలో ఆయన తోడల్లుడు వట్టికూటి కోటేశ్వరరావు అతని మీద ఉన్న అభిమానంతో తెనాలిలో ఆంధ్ర రేడియోస్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే షాప్ పేరుతో వ్యాపారం పెట్టించారు. వ్యాపారం పెట్టిన నటనా వాసనలు ఆయన్ని వదలని కారణంగా షాపు నాటక సమాజానికి కార్యాలయంగా మారింది. వ్యాపారం నష్టాలను చవిచూసింది. కుటుంబం 2 పిల్లల వరకు పెరిగింది. తెనాల్లో ఆయన్ని కలిసిన సహ విద్యార్థి మల్లికార్జునరావు గారు చలనచిత్రాల్లో నటించమని సలహా ఇచ్చారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు తొలిసారిగా చలనచిత్ర నటనాభిలాషతో మల్లికార్జునరావు గారితో కలిసి మద్రాసుకు ప్రయాణం చేశారు. మద్రాసులో కేఎం రెడ్డి, హేఎం రెడ్డి వంటి వారిని కలిసి అవకాశం కొరకు అర్థించి చూశారు. వారు తమకు సుముఖమైన సమాధానం ఇవ్వకపోవడంతో తిరిగి తెనాలి వెళ్ళి యథావిధిగా జీవితం సాగించారు. కానీ పడిన కష్టం వృధా అవ్వదు అంటూ ఉంటారు కదా, అలాగే మరి మన గుమ్మడి గారికి అయితే మాత్రం మొత్తానికి సినిమా ఛాన్స్ అయితే వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చింది ఏంటి అంటే కనుక, గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎదురు చూడని సమయంలో నటనా అవకాశం లభించింది. ఆ సమయంలో లక్షమ్మ, శ్రీలక్షమ్మ పేరుతో పోటీ చిత్రాలు ప్రారంభమయ్యాయి. లక్షమ్మ చిత్రానికి గోపీచంద్ దర్శకులు, కథానాయిక కృష్ణవేణి నిర్మాత. శ్రీలక్ష్మమ్మ చిత్రానికి ఘంటసాల రఘురామయ్య దర్శక నిర్మాత కాగా అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవి గారు నాయికా నాయకులుగా ఉన్నారు. అందులో ఒక పాత్రకు రంగస్థల నటి శేషమాంబను ఒప్పించటానికి ఆ చిత్ర ప్రొడక్షన్ మేనేజర్ డిఎల్ నారాయణరావు గారు తెనాలి వచ్చారు. శేషమాంబ భర్త డిఎల్ నారాయణరావు గారిను గుమ్మడి వెంకటేశ్వరరావు గారి షాపుకు తీసుకువచ్చి గుమ్మడి గారిని పరిచయం చేసి ఆయన రంగస్థల అనుభవం ఉన్న నటుడని, చలనచిత్ర అవకాశం ఇవ్వమని సిఫార్సు చేశారు. డిఎల్ నారాయణరావు ఆయనతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారికి శ్రీ లక్షమ్మ అన్న పాత్ర ఇస్తానని చెప్పి వెళ్ళాడు. కానీ అతను వెళ్ళే సమయానికి ఆ పాత్రకు వేరొకరిని ఎన్నిక చేయడంతో ఆ అవకాశం చేజారింది. అయినప్పటికీ మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఫోటోలు మాత్రం ఆయన జేబులో అలా ఉండిపోయాయి. శ్రీలక్షమ్మ చిత్రం రీళ్లను ల్యాబ్కి తీసుకెళ్ళి అక్కడ ల్యాబ్ యజమాని తమిళనాడు టాకీస్ అధినేత అయిన సౌందరరాజ అయ్యంగారితో మాట్లాడిన సమయంలో సౌందరరాజ అయ్యంగారు తెలుగులో తీయబోయే చిత్రానికి కొత్త వాళ్ళు కావాలని అడగడంతో డిఎల్ నారాయణరావు గారు ఆయన జేబులో ఉన్న గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఫోటోలను అందించారు. వాటిని చూసిన సౌందరరాజ అయ్యంగారు అతనికి అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపడంతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చలనచిత్ర జీవితం ఆరంభమైంది. గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని తంతి ద్వారా మద్రాసుకు రప్పించి చిత్రంలో అవకాశం ఇచ్చి 1000 రూపాయల పారితోషికం ఇచ్చి చెప్పినప్పుడు రమ్మని పంపించారు. ఆ చిత్రం పేరు అదృష్ట దీపుడు. దానిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి పాత్ర ముక్కామల అసిస్టెంట్. ఇక మన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి సినీ జీవితం అయితే మొదలైనట్టే. మరి ఎలా జరిగింది ఏంటి
అవన్నీ కూడా తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. గుమ్మడి గారి సినీ రంగ ప్రవేశం అదృష్ట దీపుడు అనే సినిమాతో మొదలైంది. అలాగే నవ్వితే నవరత్నాలు అనేది రెండవ సినిమాగా వచ్చింది. పేరంటాలు అనేది మూడవ చిత్రంగా అయితే వచ్చింది. నాలుగవ చిత్రం పేరు ప్రతిజ్ఞ. కానీ వీటన్నిటిలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చిన్న చిన్న పాత్రలు మాత్రమే పోషించారు. తరువాత అవకాశాలు లేవని తిరిగి వెళ్ళాలని భావించిన సమయంలో ఎన్టీ రామారావు గారితో కలిగిన పరిచయం వలన ఆయన గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని తిరిగి వెళ్ళవద్దని తన సొంత చిత్రంలో మంచి పాత్ర ఇస్తానని వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీ రామారావు గారు గుమ్మడి గారికి తన సొంత చిత్రం పిచ్చి పుల్లయ్య చిత్రంలో ప్రతినాయక పాత్ర ఇచ్చారు. అదేనండి, విలన్ పాత్ర ఇచ్చారు. ఆ చిత్రంతో గుమ్మడి వెంకటేశ్వరరావు గారి జీవితం మరో మలుపు తిరిగింది. అలాగే ఎన్టీఆర్ గారి తర్వాత సినిమాలో కూడా తోడు దొంగగా, అంటే తోడు దొంగలు సినిమాలో తోడు దొంగలుగా ఇద్దరు కలిసి నటించారనమాట. ఆ చిత్రం విజయం సాధించకపోయినా దానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు లభించడం విశేషం. తర్వాత మన గుమ్మడి గారు నెమ్మదిగా అభివృద్ధి చెందడం అయితే జరిగింది చలనచిత్ర రంగంలో. అంతే కదండి, ఏ పని చేస్తూ వెళ్తూ ఉన్నా నెమ్మదిగా అభివృద్ధి అనేది కలుగుతూ ఉంటుంది కదా. సో మరి మన గుమ్మడి గారి జీవితంలో ఆ చలనచిత్ర రంగంలో అభివృద్ధి ఎలా జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకుందాం రండి. తోడు దొంగలు చిత్రం తర్వాత కూడా చిన్న చిన్న వేషాలతో కాలం జరుగుతున్న సమయంలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చలనచిత్ర జీవితాన్ని మలుపు తిప్పిన పాత్ర ఆయనకు లభించింది. అదే అర్ధాంగిలో శాంతకుమారి గారి భర్త జమీందారు వేషం లభించింది అందులో. ఆ చిత్రం ఘన విజయం కారణంగా చలనచిత్ర రంగానికి గంభీరమైన తండ్రి పాత్ర నటుడు లభించాడు. ఆ చిత్రంలో నటించడానికి నిర్మాత పుల్లయ్యను కలవడానికి వెళ్ళిన సమయంలో ప్రముఖ నటీమణి శాంతకుమారి గారు ఆయన చిన్నవాడని ఆ పాత్రకు తగడని చెప్పిన పుల్లయ్య అంగీకరించక తాను అనుకున్నట్లు ఆ పాత్రలో గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని నటింపజేశారు. ఆ తర్వాత ఆయన వెనుకకు చూడకుండా నట జీవితంలో ముందుకు సాగారు. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చిన్న వయసులోనే క్యారెక్టర్ నటునిగా మారారు. నిజానికి రామారావు గారు, నాగేశ్వరరావు గారుల కన్నా గుమ్మడి గారు వయసులో చిన్నవాడే అయినా అనేక చిత్రాల్లో ఆ ఇరువురు నటులకు తండ్రిగా, మామగా నటించారు. నటించిన పాత్రలో ఒదిగిపోతూ అన్ని రకాల పాత్రలు ధరించారు. పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ పాత్రలు పోషించారు. అత్యంత విరుద్ధమైన వశిష్ఠ, విశ్వామిత్ర పాత్రలు రెండింటిని గుమ్మడి గారు ధరించి ప్రశంసలు అందుకున్నారు. దశరథునిగా, భీష్మునిగా, ధర్మరాజుగా, కర్ణునిగా, సత్రాజిత్తుగా, బలరాముడిగా, భృగు మహర్షిగా మొదలైన పౌరాణిక పాత్రలు ధరించారు. తెనాలి రామకృష్ణ, వీరాభిమన్యు, కర్ణ మొదలైనవి మిగతా పాత్రలు. సాంఘిక చిత్రాల్లో సాత్విక పాత్రలతో పాటు ప్రతినాయకుని పాత్ర కూడా నటించారు. మరి ఇంత గొప్ప నటులైన గుమ్మడి గారు నటించిన పాత్రలు అవి కొంచెం తెలుసుకుందాం రండి. పురాణ పాత్రలు బలరాముడు, భీష్ముడు, భృగు మహర్షి, దుర్వాసుడు, జమదగ్ని, కర్ణుడు, విశ్వామిత్రుడు, ధర్మరాజు, సత్రాజిత్తు, దశరథుడు. అలాగే చారిత్రక పాత్రలు పోతన, కబీర్దాస్, తిమ్మరుసు, కాశీనాయన్. సాంఘిక పాత్రలు దివాన్, డాక్టర్, ముఖ్యమంత్రి, వ్యవసాయదారుడు, న్యాయవాది, మునసబు, నందుడు, పోలీసు అధికారి, ప్రధానోపాధ్యాయుడు, జమీందారు. మరి ఏ క్యారెక్టర్నైనా వేయగలిగే ఈయనకి పురస్కారాలు అవి రాకుండా ఎలా ఉంటాయి చెప్పండి. మరి ఆ పురస్కారాలు ఏంటి అంటే కనుక 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుమ్మడి గారికి అద్వితీయ నటనకు రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చి సత్కరించింది. అలాగే 1982లో మరో మలుపు చిత్రం కోసం ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం తీసుకున్నారు. 1970లో చలనచిత్ర రంగానికి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది. మరి ఇంత గొప్ప నటులు చనిపోవడం అనేది బాధాకరం. మరి ఆ మరణం ఎలా సంభవించింది ఏంటి అనేది తెలుసుకోవాలి కదా, రండి తెలుసుకుందాం. గుమ్మడి గారికి 5 కుమార్తెలు, 2 కుమారులు. హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో 2010 జనవరి 6న చాలా శరీర అవయవాలు పనిచేయక మరణించారు. ఆయన చివరిగా మాయాబజార్, అదేనండి రంగుల్లోకి మార్చారు కదా, ఆ సినిమా ప్రదర్శించినప్పుడు ప్రజల మధ్య గడిపారు. ఆ గొప్ప సినిమాను రంగుల్లో చూడడానికేనేమో ఇంత దీర్ఘకాలం బ్రతికి ఉన్నాను అని సంతోషం వ్యక్తం చేశారు. ఒక గొప్ప నటుని గురించి అయితే తెలుసుకున్నాం అనమాట. నిజంగా ఏ క్యారెక్టర్లో అయినా బాగా సెట్ అయ్యేవారు ఆయన ఆ రోజుల్లో. పండంటి కాపురం కానీ ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిలో కూడా బాగా నటించేవారు అనమాట. అంటే మేము చూసిన కొన్నాటిలో అయితే మాత్రం నిజంగా ఒక మంచి వీడియో ఇచ్చామని మేము అనుకుంటున్నాము. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకొంచెం
ఎనర్జీగా ఉంటుంది. అలాగే కొత్త కొత్త వీడియోలు చేసి మీ ముందుకు తెస్తూ ఉంటాము. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.